ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉందని చెప్పాలి. రైట్ రాజేష్, అంటే ఇప్పటికే పొత్తులకు సంబంధించి క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. అటు జనసేన, టీడీపీ, బీజేపీ పోటీ చేసే స్థానాలకు సంబంధించి ఎవరికి వారు క్లారిటీతో ఉన్నారు. కానీ ఫార్మాలిటీ ప్రకారం ఏదో కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారనే వాదన అయితే వినిపిస్తుంది. సో దీనికి సంబంధించి నిజంగా బీజేపీ ఒకవేళ పొత్తుల అంశానికి సంబంధించి ఇండివిజువల్గా వెళ్ళేందుకైతే సిద్ధంగా ఉందా? కార్యకర్తల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? నిజంగా కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు అక్కడ? పదే పదే ఇదే మాట చెప్తున్నారు. పొత్తులు లేకపోయినా మేము 175 నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధంగా ఉన్నాం, దానికి క్యాడర్ను సిద్ధం చేశాం, నేతలు కూడా సిద్ధం చేశామని ఆమె చెప్తుంది. కానీ పొత్తులకు సంబంధించిన ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఖచ్చితంగా వాళ్ళు కూడా చెబుతున్నారు. కానీ ఇప్పుడు 2 రోజుల సమావేశంలో మీరు అన్నట్టుగానే కొంత నేతల ఫీడ్బ్యాక్ తీసుకోవడంతో పాటు ఖచ్చితంగా కొంత ఎన్నికలకి సిద్ధం చేసే పనిలోనే ఉన్నారు. ఈ ఫీడ్బ్యాక్ తీసుకుని ఢిల్లీకి వెళ్ళిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే పొత్తులకు సంబంధించిన అంశం ఇక్కడ డిసైడ్ అయ్యేది కాదనేది రాష్ట్ర నాయకులు చెప్తున్నారు. కేంద్ర అధినాయకత్వం డిసైడ్ చేయాలి కాబట్టి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఫైనల్ గా నిర్ణయం అనేది కేంద్ర అధినాయకత్వం తీసుకోవాలి కాబట్టి అక్కడి నుంచి నిర్ణయం వస్తుంది అనేది ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుల పురంధేశ్వరి కానీ రాష్ట్ర స్థాయి నేతలు చెబుతున్న మాట. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద ఏపీలో పొత్తులపై బీజేపీ కసరత్తు చేస్తోంది. పొత్తులు పెట్టుకోవాలా వద్దా అనే అంశంపై ఇంకా మల్లగుల్లాట పడుతుంది. జిల్లా నేతలతో బీజేపీ నేతల సమావేశం కొనసాగుతోంది. నిన్నంతా రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాల నేతలతో సమావేశం జరిగింది. ఇవాళ మిగిలిన జిల్లాల నేతలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. పొత్తులు వెళ్తే ఎలా ఉంటుంది, వెళ్ళకపోతే ఎలా ఉంటుంది అనే అంశంపై నేతల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. అసెంబ్లీకి, పార్లమెంటుకు 3 పేర్లను కూడా ఫైనల్ చేస్తున్నారు. అభ్యర్థులను ఫైనల్ చేసిన తర్వాత కేంద్ర నాయకత్వం వద్ద నివేదిస్తారు. పొత్తులు కావాలని మెజార్టీ నేతలు కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో పొత్తులపై బీజేపీ కసరత్తు చేస్తోంది. పొత్తు పెట్టుకోవాలా వద్దా అనే అంశంపై జిల్లా నేతలతో బీజేపీ నేతల సమావేశాలు కొనసాగుతున్నాయి. నిన్న రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల నేతలతో సమావేశం జరిగింది. ఇవాళ మిగిలిన జిల్లా నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. పొత్తులో వెళ్తే ఎలా ఉంటుంది, పొత్తులో వెళ్ళకపోతే ఎలా ఉంటుంది అనే అంశంపై చర్చించబోతున్నారు. పొత్తులో వెళ్ళకుంటే ఎవరెవరు ఏ స్థానంలో పోటీ చేయాలి అనే నేతల అభిప్రాయాలు సేకరిస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు. అసెంబ్లీకి, పార్లమెంటుకు 3 పేర్లను ఫైనల్ చేస్తున్నారు నేతలు. అభ్యర్థుల్ని ఫైనల్ చేయనున్నారు కేంద్ర నాయకత్వం. పొత్తు కావాలని మెజార్టీ నేతలు కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద పొత్తుల అంశానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కీలక సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. రీజనల్ వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. ఇవాళ కొన్ని జిల్లాల నేతలతో సమావేశం కాబోతున్నారు. పొత్తులో వెళ్తే ఎలా ఉంటుంది, వెళ్ళకపోతే ఎలా ఉంటుందనే అంశానికి సంబంధించి సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంటుంది. నేతల అభిప్రాయాలను సేకరించిన తర్వాత కేంద్ర కమిటీకి పంపనున్నారు. అసెంబ్లీకి, పార్లమెంటుకు 3 పేర్లను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎస్, మా ప్రతినిధి రాజేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, భారతీయ జనతా పార్టీ పొత్తులకు సంబంధించి ఇంకా మల్లగుల్లాలు పడుతున్నట్టుగా తెలుస్తోంది. పొత్తులు ఉండాలా వద్దా అనే అంశానికి సంబంధించి వాళ్ళ క్యాడర్తో రీజనల్ వైజ్గా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుంది, బీజేపీ ఇంకా ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్తుంది, స్థానిక నేతలు ఏమంటున్నారు? స్థానిక నేతలు మాత్రం వాళ్ళ అభిప్రాయాలను అయితే చెబుతూ ఉన్నారు. నిన్న శివప్రకాష్ అంటే జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి అయినటువంటి శివప్రకాష్ జీతో నిన్న రాయలసీమ నేతలు, ఉత్తరాంధ్ర నేతలు కూడా భేటీ అయ్యారు. కృష్ణా, గుంటూరు జిల్లా సంబంధించిన ముఖ్యమైన నేతలందరూ కూడా భేటీ అయ్యారు. అంతేకాదు విడివిడి అంటే పురంధేశ్వరి, కిరణ్ కుమార్ రెడ్డి, శివప్రకాష్ వీళ్ళు 3తో ఒక కమిటీలాగా ఏర్పాటు చేసి వాళ్ళతో విడివిడిగా కూడా భేటీ అయ్యారు. సీఎం రమేష్ తో పాటు జీవీఎల్ కానీ, సుజనా చౌదరి వీళ్ళంతా సీనియర్లు ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు విడివిడిగా భేటీ అయ్యారు. భేటీ అయ్యి పొత్తులకు సంబంధించిన అంశాల మీద చర్చించారు. పొత్తులో వెళితే ఏ విధంగా ఉంటుంది, వెళ్ళకపోతే ఏ విధంగా ఉంటుందనే అంశాలను వాళ్ళతో చర్చించినట్టు తెలుస్తుంది. మెజార్టీ నేతలు మాత్రం పొత్తులో వెళితే బాగుంటుందనే అభిప్రాయాన్ని అయితే నిన్న జరిగిన సమావేశం చెప్పారు. ఈ రోజు కూడా సమావేశం జరగబోతుంది. నిన్న ఉత్తరాంధ్ర, రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లా సంబంధించినటువంటి నేతలతో సమావేశం జరిగింది. ఈ రోజు ఉభయ గోదావరి జిల్లా సంబంధించిన నేతలతో పాటు రాయలసీమలోని మిగతా జిల్లాల నేతలతో ఈ రోజు సమావేశం కాబోతున్నారు. వాస్తవంగా నిన్న పురంధేశ్వరి కీలక ప్రకటన చేస్తారని అందరూ భావించారు. కానీ పురంధేశ్వరి ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడలేదు. ఈ రోజు మీటింగ్ అయిన తర్వాత 2 రోజుల మీటింగ్ పైన ఆమె మాట్లాడే అవకాశం కనబడుతుంది. అయితే నిన్న విష్ణుకుమార్ రాజు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కొన్ని కీలక వ్యాఖ్యలు ఆర్టీవీతో మాట్లాడుతూ చేశారు. వ్యక్తిగతంగా తనకి పొత్తుల్లో వెళ్లడమే భాగం, ఎందుకంటే పొత్తుల్లో వెళితే కొన్ని సీట్లైనా సాధించగలము అనే భావన తనకుంది. తన అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లానని కూడా విష్ణుకుమార్ రాజు చెప్పారు. పొత్తులకు సంబంధించి ప్రజలు కోరుకున్నారు, 3 పార్టీలు కలిసి వెళ్లాలని ప్రజలు కోరుకుంటున్న అభిప్రాయాన్ని కొంతమంది నేతలు కూడా
అధిష్టానం అంటే నిన్న జరిగిన సమావేశంలో లేవనెత్తారు. ఎందుకంటే పొత్తులోకి వెళ్ళడం ద్వారా కనీసం 4-5 స్థానాలు ఎమ్మెల్యేలు కానీ లేకపోతే 2-3 ఎంపీ స్థానాలైనా కైవసం చేసుకోవచ్చు అనే అభిప్రాయాన్ని మెజారిటీ నేతలు చెప్పినట్టు తెలుస్తుంది. మరి ఈ అంశాలన్నింటి కూడా ఈ రోజు జరిగే సమావేశాలకు సంబంధించినటువంటి నేతల అభిప్రాయాలు, ఒపీనియన్స్ అన్ని తీసుకుని రేపు లేదా ఎల్లుండు పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లే అవకాశం కనబడుతుంది. వచ్చే వారం అంటే వచ్చే ఆదివారం లోపే దాదాపుగా పొత్తుల మీద ఒక క్లారిటీ అయితే రాబోతుంది. మనకంతున్న సమాచారం అయితే పొత్తులు దాదాపుగా ఉంటాయనేది నేతల మాటలు. నిన్న సీఎం రమేష్ మాట్లాడిన తీరు కానీ లేకపోతే విష్ణుకుమార్ రాజు మాట్లాడిన తీరు చూస్తే కనుక పొత్తు ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది. అయితే సీట్లకు సంబంధించి, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి, పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి సంఖ్య ఎంత ఉండాలి, పార్లమెంటు స్థానాలు ఎన్ని ఇస్తారు, అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఇస్తారనే దానిపైన ఒక స్పష్టత రావాల్సి ఉన్న నేపథ్యంలో ఇక్కడ నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఆ ఫీడ్బ్యాక్ తీసుకువెళ్లి శివప్రకాష్ కేంద్ర పెద్దలతో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత పురంధేశ్వరిని కూడా ఢిల్లీకి పిలుస్తారని తెలుస్తుంది. పిలిచిన తర్వాత పొత్తులు ఓకే అయితే కనుక మరోసారి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ముగ్గురు సమక్షంలో మాట్లాడుకుని అక్కడే ఢిల్లీలోనే ప్రకటన ఉంటుందనేది నిన్న బీజేపీ నేతలు చెప్తున్నమాట. చూడాలి మరి ఎప్పట్లో అంటే ఈ వారమే ఒక డెడ్ లైన్ పెట్టినారు. వారం రోజులు ఏదో తేల్చేసి ఎన్నికలకు సమాయత్తం చెప్తున్నారు. మరోవైపు ఒకవేళ పొత్తు లేకపోతే కనుక 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే విధంగా అభ్యర్థులు కూడా భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ సిద్ధం చేస్తుంది. నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున ఎంపిక చేస్తుంది. వాళ్ళ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి అక్కడ స్థానిక పరిస్థితులన్నింటినీ కూడా బేరీజు వేసుకుని ముగ్గురిని సెలెక్ట్ చేస్తున్నారు. పార్లమెంట్ కూడా ఒక్కొక్క పార్లమెంట్ ముగ్గురు అభ్యర్థులను కూడా సిద్ధం చేసుకున్నారు. ఒకవేళ పొత్తు లేకపోతే కనుక అవసరమైతే సింగిల్ గా వెళ్లే ఆలోచన కూడా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ముందస్తుగానే అభ్యర్థులను కూడా సిద్ధం చేసుకున్న పనులు అయితే ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉందని చెప్పాలి. రైట్ రాజేష్, అంటే ఇప్పటికే పొత్తులకు సంబంధించి క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే జనసేన, టీడీపీ, బీజేపీ పోటీ చేసే స్థానాలకు సంబంధించి ఎవరికి వారు క్లారిటీతో ఉన్నారు. కానీ ఫార్మాలిటీ ప్రకారం ఏదో కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారనే వాదన అయితే వినిపిస్తుంది. సో దీనికి సంబంధించి నిజంగా బీజేపీ ఒకవేళ పొత్తుల అంశానికి సంబంధించి ఇండివిజువల్గా వెళ్ళేందుకైతే సిద్ధంగా ఉందా? కార్యకర్తల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? నిజంగా కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు అక్కడ? పదే పదే ఇదే మాట చెప్తున్నారు. పొత్తులు లేకపోయినా మేము 175 నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధంగా ఉన్నాం, దానికి క్యాడర్ను సిద్ధం చేశాం, నేతలు కూడా సిద్ధం చేశామని ఆమె చెప్తుంది. కానీ పొత్తులకు సంబంధించిన ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఖచ్చితంగా వాళ్ళు కూడా చెబుతున్నారు. కానీ ఇప్పుడు 2 రోజుల సమావేశంలో మీరు అన్నట్టుగానే కొంత నేతల ఫీడ్బ్యాక్ తీసుకోవడంతో పాటు ఖచ్చితంగా కొంత ఎన్నికలకి సిద్ధం చేసే పనిలోనే ఉన్నారు. ఈ ఫీడ్బ్యాక్ తీసుకుని ఢిల్లీకి వెళ్ళిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే పొత్తులకు సంబంధించిన అంశం ఇక్కడ డిసైడ్ అయ్యేది కాదనేది రాష్ట్ర నాయకులు చెప్తున్నారు. కేంద్ర అధినాయకత్వం డిసైడ్ చేయాలి కాబట్టి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఫైనల్ గా నిర్ణయం అనేది కేంద్ర అధినాయకత్వం తీసుకోవాలి కాబట్టి అక్కడి నుంచి నిర్ణయం వస్తుంది అనేది ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుల పురంధేశ్వరి కానీ రాష్ట్ర స్థాయి నేతలు చెప్తున్న మాట. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద ఏపీలో పొత్తులపై బీజేపీ కసరత్తు చేస్తోంది. పొత్తులు పెట్టుకోవాలా వద్దా అనే అంశంపై ఇంకా మల్లగుల్లా పడుతుంది. జిల్లా నేతలతో బీజేపీ నేతల సమావేశం కొనసాగుతోంది. నిన్నంతా రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాల నేతలతో సమావేశం జరిగింది. ఇవాళ మిగిలిన జిల్లాల నేతలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. పొత్తులు వెళ్తే ఎలా ఉంటుంది, వెళ్ళకపోతే ఎలా ఉంటుంది అనే అంశంపై నేతల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. అసెంబ్లీకి, పార్లమెంటుకు ముగ్గురు పేర్లను కూడా ఫైనల్ చేస్తున్నారు. అభ్యర్థులను ఫైనల్ చేసిన తర్వాత కేంద్ర నాయకత్వం వద్ద నివేదిస్తారు. పొత్తులు కావాలని మెజార్టీ నేతలు కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఏపీలో పొత్తులపై బీజేపీ కసరత్తు చేస్తోంది. పొత్తు పెట్టుకోవాలా వద్దా అనే అంశంపై జిల్లా నేతలతో బీజేపీ నేతల సమావేశాలు కొనసాగుతున్నాయి. నిన్న రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల నేతలతో సమావేశం జరిగింది. ఇవాళ మిగిలిన జిల్లా నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. పొత్తులో వెళ్తే ఎలా ఉంటుంది, పొత్తులో వెళ్ళకపోతే ఎలా ఉంటుంది అనే అంశంపై చర్చించబోతున్నారు. పొత్తులో వెళ్లకుంటే ఎవరు